అందరికీ మరణత. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. కీర్తనల గ్రంథము 28వ అధ్యాయము 8వ వచనం. ద లార్డ్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హిస్ పీపుల్, ఏ ఫార్ట్రెస్ ఆఫ్ సాల్వేషన్ ఫర్ హిస్ అనాయింటెడ్ వన్. సామ్స్ చాప్టర్ 28 వర్స్ 8. ఈ రోజుకు గాను కృప కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము నమ్ముకున్న దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనే మనకు ఆశ్రయంగా ఉండి బలమిచ్చువాడు, బలపరచువాడు అని. ఆయనే తన రక్షణలో మనల్ని కాపాడుతూ ఏ అపాయము వచ్చినా అది మనల్ని ముట్టకుండా కాపాడి రక్షించగల దుర్గముగా ఉన్నాడని. అందునిమిత్తమునే కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు అని. అవునండి, మనకి ఎదురవుతున్న యుద్ధముల వంటి సమస్యల నుండి మనల్ని కాపాడే రక్షణ దుర్గమై ఉన్నాడు. యుద్ధంలో మనం చూస్తే ఒక శత్రువును చంపుటకు, శత్రువు మీద విజయం వచ్చింది అని చెప్పుటకు ఏం చేస్తారంటే తలను వేరు చేస్తారు. మన శరీరంలో కూడా తల ఎంతో ప్రధానమైనది. శరీరంలో ఎక్కడ దెబ్బ తగిలినా ఎలాగోలా బ్రతకొచ్చేమో, కానీ తలకు దెబ్బ తగిలితే ఏదైనా అయితే బ్రతకడం చాలా అరుదు. అందుకే ట్రాఫిక్ వారు కూడా హెల్మెట్ని ధరించండి అని చెప్తుంటారు. అందుకే భక్తుడైన అంటున్నాడు, యుద్ధ దినమున నీవు నా తలను కాపాడుదువు అని. అంటే దేవుడు మనల్ని ఓడిపోనివ్వడు. దావీదు గొలియాతుపై యుద్ధంకు వెళ్ళినప్పుడు ఫుల్గా తన బాడీని కవర్ చేసుకున్నాడండి గొలియాతు. యుద్ధం చేసేటప్పుడు తనకు కావాల్సిన సేఫ్టీకి సంబంధించిన అన్నీ కూడా ధరించారు. నాకేం కాదు, నన్నెవ్వరూ ఓడించలేరు అని గర్వపడ్డాడు. మరి దావీదును చూస్తే ఆయన పరిస్థితి అటువంటిది ఏమీ లేవు. రక్షణ సంబంధమైన వస్తువులను దావీదు ధరించలేదు. అయినప్పటికీ ఎవరు గెలిచారు? దావీదే గెలిచారు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన వస్తువులను రక్షణగా ధరించాడు దావీదు. సర్వశక్తివంతుడైన దేవుణ్ణే రక్షణగా చేసుకున్నాడు. దేవుని బిడ్డగా ఉన్న దావీదుకు ఆయనే ఆశ్రయము. ఆయనకు చిన్న గాయం కూడా కాలేదు. పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుని ఎదుట వానికి అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చును. దేవుని చేత అభిషేకింపబడిన దావీదు పైన దేవుని ఆత్మ ఉన్నది. దేవుని ఆత్మతో నింపబడ్డ దావీదు యుద్ధంలో ఎంతటి బలవంతులు ఎదురు వచ్చినా వారిని ఓడించాడు. ఆపదలు ఎదురైనప్పుడు ఆయన ఆశ్రయము భద్రపరిచింది. శక్తి లేక కృంగిన వేళ దేవుని శక్తిని దయచేశాడు. దావీదు తన భవిష్యత్తుడై ఉన్నాడు గనుక దేవుడు అతనికి రక్షకుడుగా మారాడండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని హృదయపూర్వకముగా విశ్వసిస్తే జీవిస్తున్న మనకి కూడా జీవము కలిగిన సజీవుడైన యేసయ్య రక్షకుడుగా ఉన్నాడు. మనకు ఆశ్చర్యముగా ఉన్నాడు అన్న విషయము మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈరోజు అనారోగ్యంతో ఉండవచ్చు నీవు. ఈ రోజున నీవు నీ కుటుంబంలో సమస్యల వలన శాంతికరమైన జీవితాన్ని నీవు జీవిస్తున్నావేమో. ఆర్థికముగా కష్టాలు పడుతూ చాలని జీతముతో నష్టాల బాటలో వెళ్తున్న వ్యాపారంలో నిరసించి వ్యక్తిగా ఉన్నావేమో. ఉద్యోగమే లేని స్థితిలో, గర్భఫలము లేని పరిస్థితిలో ఈ రోజున నీవు ఎదుర్కొంటున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, భయపడకు. నీ దేవుని ద్వారా అభిషేకింపబడిన బిడ్డవు. నీకు ఎదురుగా వస్తున్న నీపై యుద్ధానికి ఏదైనా సరే, ఎట్లాంటి సమస్య అయినా సరే అండి, మీరు జయించగలుగుతారు. ఆయన నీవు ఓడిపోకుండా నీ తలను ఆయన కాపాడుతాడండి. నీ కోర్టు కేసుల్లో నుండి, నీ అవమానాల నుండి, నీపై పడినటువంటి నిందల నుండి నీవు విడిపింపబడతావు. నీవే నిర్దోషి అని లోకం ప్రకటిస్తుంది. ఎంతటి బలమైన శక్తి అయినా, ఎంత జ్ఞానవంతమైన నిన్ను ఏమీ చేయలేదు. ఎందుకో తెలుసా? నీకు దేవుడు ఆశ్రయంగా ఉన్నాడు.
ఆయన నీకు రక్షణ దుర్గమై నిన్ను భద్రపరుస్తున్నాడు, నిన్ను కాపాడుతున్నాడు. కాబట్టి కృంగిపోకు, దిగులు చెందకు, ఎంత మాత్రము భయపడకు. దేవుడు నీకు తోడయ్యుండి నిన్ను నడిపిస్తాడు, నేను రక్షిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. దేవుడి మాటలను దీవించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. వాక్య భాగంను బట్టి అందరు నాతో కలిసి ఏకీభవించగలరు. ప్రార్థన. మహాపరిశుద్ధుర ఘనమైన తండ్రి యేసయ్యా, ఈ యొక్క ఉదయకాల సమయములో ప్రభా మమ్మల్ని ఈ విధంగా చేర్చుకున్నారు, మీకు స్తోత్రములు. యేసయ్యా, అవును తండ్రి, మీరు ఇచ్చిన గొప్ప వాక్యం బట్టి స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా, మీరే ప్రభా మాకు రక్షణ దుర్గము, మీరే మాకు ఆశ్రయము గనుక ప్రభా తండ్రి, మా జీవితాలలో ఎన్నో బ్యాటిల్స్తో నా ప్రభ ఎంతోమంది ఫైట్ చేస్తున్నారు, ఎన్నో విధాలైన నా ప్రభ శోధనలతో ప్రభా యేసయ్యా ఎంతగానో నలిగిపోతున్నారు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి, వారందరి కొరకు ప్రార్థన చేయించున్నాము తండ్రి. మీరే ఆశ్రయదుర్గముగా, మీరే రక్షణకర్తగా నా ప్రభ వారి జీవితంలో ఉండి ఆదరించమని వేడుకొంచున్నాం తండ్రి. యేసయ్యా, మీకు స్తోత్రములు. ఈ సంవత్సరం అంతా కాచి కాపాడారు ప్రభా. ఈ నెలలో తండ్రి యేసయ్యా, మీరు మాకు తోడుగా ఉండి ప్రభా ఏ విధమైన తొందరపాట్లు లేకుండా యేసయ్యా దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో అవన్నీ కూడా నా ప్రభా నెరవేర్చమని యేసయ్యా యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.